వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యముతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమ్మను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుండి 13వ వచనం వరకు. యేసు అక్కడ నుండి వెళ్ళి సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అన్న ఒక మనిషిని చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిచయులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చుటని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుతున్నాను, కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరి